నమస్తే. దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు సుమారు 40 పైగా ఉన్నాయి. వీటిల్లో చదువుకోవడం అంటే చాలా క్రేజీ. డిగ్రీ చేసినటువంటి విద్యార్థులు ముఖ్యంగా పీజీ రీసెర్చ్ గాని, ఇన్నోవేషన్ సంబంధించినటువంటి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలని ఒక డ్రీమ్‌గా భావిస్తారు. అయితే తెలుగు విద్యార్థుల యొక్క అదృష్టం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కావచ్చు, ఇఫ్లూ, అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ, అటు అనంతపురంలో యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీతో ఉన్నాయి. దీంతో పాటు మనకు సమీపంగా, అతి సమీపంగా అంటే సుమారు 250 కిలోమీటర్ల దూరంలో పాత అంటే గుల్బర్గా, ప్రస్తుతం కలబుర్గిగా పిలుస్తున్నటువంటి గుల్బర్గా ప్రాంతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఉన్నది. అయితే ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులకి మంచి మంచి కోర్సులు చేయడానికి ఎన్నో అవకాశాలు అక్కడ ఉన్నాయి. ప్రస్తుతం మన అదృష్టవశాత్తు ఆ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆ యొక్క యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలేమిటి? ఆ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందడానికి మనం ఎటువంటి పరీక్ష రాయాలి? అర్హతలేమిటి? ఆ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి మనకు కల్పించే యొక్క సదుపాయాలేమిటి? రీసెర్చ్ గాని, ఇన్నోవేషన్ గాని, స్కాలర్‌షిప్స్ గాని, ఇతరత్రా అన్నీ కూడా పూర్తి వివరాలు సమగ్రంగా మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ భట్టు సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక అనేది తెలుగు రాష్ట్రాలకి అతి దగ్గరగా ఉన్నటువంటి మరొక సెంట్రల్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో. అయితే ఎక్కువ మందికి ఈ యొక్క విషయం తెలియకపోవడంతో అది ఎక్కడ బెంగుళూరో, మైసూరో ఉందని, దూర ప్రాంతంలో ఉందని భావించి పరీక్షకు దూరం అవుతున్నారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో మనకు ఉన్నటువంటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి? తెలుగు విద్యార్థులకి అక్కడ చేరితే చేకూరేటువంటి యొక్క ప్రయోజనాలు కానీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు తెలియపరుస్తారా సార్? సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇది కలబుర్గిలో ఉన్నది. కలబుర్గి అంటే హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా మనం మెదక్ చూసుకున్నట్టయితే, సంగారెడ్డి, జైరాబాద్ చూసినట్టయితే ఇంకా అది దగ్గరలో ఉంటుంది. జైరాబాద్ నుంచి కేవలం ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా పరిగి కానివ్వండి, వికారాబాద్ చూస్తే అక్కడ కూడా ఒక 100 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. మహబూబ్ నగర్ కూడా 150 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. చాలా అతి దగ్గరగా ఉన్న యూనివర్సిటీ అది. అదేవిధంగా అక్కడ ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా మొత్తం దేశంలో ప్రతి ఒక్క స్టేట్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ రెగ్యులర్గా జరుగుతుంది. మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అదే ఇవాళ స్టేట్ యూనివర్సిటీస్లో చూసినట్టయితే ఈ యొక్క ఫ్యాకల్టీ టీచర్స్ యొక్క కొరత ఉన్నది. సో టీచర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ క్వాలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫెసిలిటీస్, వసతులు అనేటివి కూడా సెంట్రల్ యూనివర్సిటీస్లో చాలా చక్కగా ఉంటున్నాయి. అక్కడ చదువుకునే వాతావరణం ఉంటుంది. అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు కనుక వారితోని కలిగేయటం వలన వారికి ఒక విధమైన కాంపిటేటివ్ స్పిరిట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అది ఒక గురుకుల వలె ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇక వేరే ఏవి అవిగేషన్స్ ఉండవు. అది కూడా సిటీకి దూరంలో ఉంటుంది. పూర్తిగా ఒక పాత రోజుల్లో గురుకులం వల్ల ఏ విధంగా ఉండేనో ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఈరోజు ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పూర్తి హాస్టల్ వసతులు ఉంటాయి. విద్యార్థులకు మొత్తం ఎవరికైనా కానీ మనం హాస్టల్ అకామిడేషన్ డినై చేసేది ఉండదు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో హాస్టల్ వసతులు ఉన్నాయి. విద్యార్థులు మొత్తం కూడా వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు. సో అన్ని రకాలైన సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళ యొక్క అకాడమిక్ టోటల్ క్యారియర్ కూడా చేంజ్ అవుతుంటుంది. సో ఎందుకంటే ఒకసారి అక్కడ అడ్మిషన్ తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్ పెరుగుతుంటాయి. తర్వాత వాళ్ళ యొక్క దృక్పథంలో మార్పు ఉంటుంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనేది డిసైడ్ చేసుకునే దిశ నిర్దేశం కూడా వారే నిర్ణయించుకునే అవకాశం వస్తుంది అక్కడ. ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిశీలిస్తే పట్టణ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఎక్కువ డిగ్రీ సైడ్ వస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు డిగ్రీ చదువుకున్న అంటే వారు ముఖ్యంగా ప్రాంతీయ భాషలో చదువుకుంటారు. ఇప్పటివరకు ఎక్కువగా తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్లు సాధించడం అనేది సాధ్యమైన పనేనా? అది కష్టతరమైందా, సులభమైందా? ఏ విధంగా చేస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి? అక్కడ గ్రామీణ ప్రాంతం కానీ నగర ప్రాంతం అని ఏమీ తేడా లేకుండా
సబ్జెక్టులో వారికి యొక్క పర్ఫెక్షన్ ఉన్నట్టయితే, సబ్జెక్ట్లో అవగాహన ఉన్నట్టయితే సీటు సంపాదించుకోవడంలో పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే ఇది వారికి సబ్జెక్టు నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ లాంగ్వేజ్. ఒక్కసారి అక్కడ జాయిన్ అయిన తర్వాత దే కెన్ ఇంప్రూవ్ దేర్ లాంగ్వేజ్ బై ఇంటరాక్టింగ్ విత్ అదర్ స్టూడెంట్స్. అవకాశం ఉంటుంది అక్కడ. తర్వాత ఎగ్జామ్ కూడా మల్టిపుల్ చాయిస్లోనే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ సబ్జెక్టు కనుక అవగాహన ఉన్నట్టయితే ఆ ఎగ్జామ్ రాసుట్లో ఏమాత్రం కష్టతరం ఉండదు. కాబట్టి రూరల్ కానీ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కానీ ఆ తారతమ్య భేదాలు అనేవి ఉండవు. కాబట్టి విద్యార్థులకు కావాల్సింది సెంట్రల్ యూనివర్సిటీ చదువుకోవాలనే అవగాహన కావాలి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటకలో చాలా వరకు విద్యార్థులు రూరల్ ఏరియా నుంచి వస్తున్నారు. పర్టికులర్లీ నవోదయ విద్యాలయాలు చదువుకున్న వాళ్ళు, కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తుండ్రు. నవోదయ విద్యాలయాలు కేవలం అవి రూరల్ ప్రాంతంలో స్థాపించబడినవే, అది రూరల్ విద్యార్థుల కొరకు స్థాపించబడినవే. ఆ రూరల్ విద్యార్థులే ఎక్కువ మంది వస్తుంటారు అక్కడ. వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన ఎక్కువ ఉంటుంది, కాబట్టి నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు పట్టుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతం అని చెప్పి మనము వారిని ఏమాత్రం మనము వాళ్ళు వెనుకబడ్డారనో వాళ్ళకు అవగాహన లేదనో మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద అవగాహన అనేది రూరల్ నుంచి వచ్చే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా రూరలు పట్టణము అనే తారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు దానికి అప్లై చేసుకుంటే, ఎగ్జామ్ రాసి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతుంది. అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కలిసి ఒకే ఒక్క ఎంట్రన్స్ ఉంటుంది. కాబట్టి కామన్ ఎంట్రన్స్, దట్ ఈజ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ CUET, కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ది UG స్టూడెంట్స్ ఆల్సో ఉంది. అంటే సెంట్రల్ యూనివర్సిటీలో PG ఉంది, UG ఉంది. ఆ వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈవెన్ 12th తర్వాత కూడా ఆ UG కొరకు కనుక అడ్మిషన్ తీసుకున్నట్టయితే వారికి ఇంకా సబ్జెక్టులో అవగాహన ఎక్కువ పెరుగుతుంది. వాళ్ళకి ఇంకా యొక్క సబ్జెక్టు మీద పటిమ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలో మంచిగా రాణించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సుల్లో చేరడానికి ఏ పరీక్ష రాయాలి, ఆ పరీక్ష ఏ భాషలో ఉంటుంది? స్థానిక భాషలో ఉంటుందా, ఇంగ్లీష్లోనే ఉంటుందా కేవలం? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి చేత కండక్ట్ చేయబడుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. 26th డిసెంబర్ నాడే నోటిఫికేషన్ వచ్చింది. 24th January of 2024 is the last date for applying for the entrance examination. It is through online examination. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోను హిందీలోను ఉంటుంది. తర్వాత సెంటర్స్ మాత్రం ప్రతి కర్ణాటకలో చూసినట్టయితే 19 సెంటర్స్ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా దాదాపు వరంగల్లో కానీ, హైదరాబాద్లో, విధంగా ముఖ్యమైన నగరాల్లో కూడా ఈ యొక్క సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి వీరు ఎక్కడికో పోయి ఎంట్రన్స్ రాయాల్సిన అవసరం లేదు. వారి యొక్క దగ్గర ప్రాంతం లోపల వాళ్ళు చూజ్ చేసుకొని వాళ్ళు ఎంట్రన్స్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంట్రన్స్లో లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ఒక ఎంట్రన్స్ కనుక అప్లై చేసినట్టయితే, ఒకసారి ఎంట్రన్స్ రాసినట్టయితే, ఎంట్రన్స్లో క్వాలిఫై అయినట్టయితే వాళ్ళు విద్యార్థులు కంట్రీ మొత్తం లోపల ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దేనికైనా వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క CUET మెరిట్ ఆధారంగానే సీట్లను అలాకేట్ చేయడం జరుగుతుంది. దీనిపైనే వారు ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులకు అప్పీల్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీరు అప్లై చేసి ఎంట్రన్స్ రాయండి. సీట్ వచ్చినట్టయితే మీ యొక్క భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే యూ కెనాట్ కంపేర్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది సెంట్రల్ యూనివర్సిటీస్ విత్ ది స్టేట్ యూనివర్సిటీస్. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే డెఫినెట్గా
ఈ యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళ క్యారియర్ అనేది బాగుంటుంది. ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక చూసినట్టయితే మా దగ్గర 29 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ట్రెడిషనల్ కోర్స్ అయిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ప్లస్ జియాలజీ, జియోగ్రఫీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, ఎంబీఏ, ఈవెన్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఎంటెక్, ఈసీఈ, ట్రిపుల్ఈ, తర్వాత బీఈడి, ఎంఈడి, సైకాలజీ, సోషల్ వర్క్, ఎల్ఎల్ఎం, ఇలాంటి మొత్తం 29 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈచ్ కోర్సులో 40 సీట్స్ ఉంటాయి. ఒకవేళ అడ్మిషన్ వచ్చినట్లయితే హాస్టల్ వసతులు ఉంటున్నాయి. ఎందుకంటే రీసెర్చ్ వాతావరణం ఉంటుంది విద్యార్థులకు. ఎందుకంటే ఇక్కడ ఎన్ఈపి 2020 కూడా అమలు చేయడం జరిగింది. కోర్సులు కూడా ఎన్ఈపి 2020కి అనుకూలంగానే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ బేస్డ్ టెస్ట్లు కోర్సులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ కూడా ఉంది. తర్వాత ఫైనల్ సెమిస్టర్లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్లో అంటే రీసెర్చ్ ఓరియంటేషను ప్లస్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ప్రాజెక్ట్ గురించి బయటికి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. వివిధ ఆర్గనైజేషన్స్ వచ్చి రిక్రూట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ అవకాశం అనేది వేరే అన్ని యూనివర్సిటీల్లో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే డెఫినెట్గా అది విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ప్రత్యేకత అంటే ఇది టోటల్గా పిల్లలకి ఏమాత్రము డిస్టర్బెన్స్ ఉండదు. చాలా పీస్ఫుల్ అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉంటుంది. విద్యార్థులకు ఇక వేరే అవిగేషన్స్ అంటే ఉండవు. విద్యార్థులు కేవలం అకాడమిక్స్ మీదనే వాళ్ళ క్యారియర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత అకాడమిక్ షెడ్యూల్ కూడా సవ్యంగా జరుగుతుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్. మేము ఒక అకాడమిక్ షెడ్యూల్ ఏదైతే ప్రకటిస్తామో దాని ప్రకారమే క్లాసులు నడుస్తుంటాయి, దాని ప్రకారం ఎగ్జామ్ నడుస్తుంటాయి. ఆ ఎగ్జామ్ కూడా టైంకి అయిపోతుంది. కాబట్టి అది పూర్తిగా రెసిడెన్షియల్ యూనివర్సిటీ కాబట్టి టైం కూడా చాలా దొరుకుతుంది. కాబట్టి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఉంటుంది. కాబట్టి వారి ఈ రెగ్యులర్ కోర్సుతో పాటు ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలని ఒక విధమైన అవగాహన వస్తుంది. అంటే పిహెచ్డికి కానీ లేకుంటే అబ్రాడ్ కానీ ఆర్ ఈవెన్ ఎందుకంటే నెట్ కానీ చాలా వరకు నెట్లో క్వాలిఫై అవుతున్నారు. ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వన్స్ వాటికి వచ్చినట్టయితే వాళ్ళ క్యారియర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ కూడా వాళ్ళకు అకాడమిక్లో గ్యాప్ అనేది ఉండదు. అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ జాబ్ ఎంప్లాయ్మెంటు వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ మిగతా వాళ్ళకంటే వీళ్ళు చురుగ్గా ఉంటారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు యూజీ కోర్సులు ఏమున్నాయి ప్రత్యేకంగా? అదేవిధంగా యూజీ కోర్సులు ఉన్నాయి. యూజీ కోర్సులో చూసినట్టయితే కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది. దట్ ఈస్ యూజీ కోర్సులు కూడా ఎన్ఈపి 2020 ప్రకారమే కోర్సులు నడపబడుతున్నాయి. ఇన్ టోటో ఇంప్లిమెంట్ చేసిన యూనివర్సిటీ ఏదంటే కర్ణాటక యూనివర్సిటీ. వీఆర్ ది ఫస్ట్ యూనివర్సిటీ టు ఇంప్లిమెంట్ ది ఎన్ఈపి 2020. అందులో కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది, అదేవిధంగా జియాలజీ ఉంది, జియోగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకనామిక్స్ ఉంది, సైకాలజీ ఉంది, సోషల్ వర్క్, ఇంగ్లీష్. ఇవి యూజీ ప్రోగ్రామ్స్ యాజ్ పర్ ఎన్ఈపి 2020. అదేవిధంగా బిటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అనేది ఒక స్పెషల్ కోర్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది ఓన్లీ ఫ్యూ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ మాత్రమే ఆఫర్ చేస్తున్న కోర్సును. అది ఒక సియూకే యొక్క ప్రత్యేకత. అదేవిధంగా ఇంజనీరింగ్ లోపల ఈసీఈ ఉంది, ట్రిపుల్ఈ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత బిఎడ్ అది కూడా ఉంది. ఇవి యూజీ ప్రోగ్రామ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఈజ్ ఆఫరింగ్. అది ఒక చిన్న సందేహం సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం జేఈఈ మెయిన్స్ స్కోర్ని తీసుకుంటారా, సియూఈటీ ఎగ్జామ్ ద్వారానే తీసుకుంటారా? సియూఈటీ రాయాల్సిందే, సియూఈటీ ద్వారానే తీసుకుంటాం ఇంజనీరింగ్ కూడా. తర్వాత జేఈ కూడా కన్సిడర్ చేస్తాం. అది
గవర్నమెంట్ స్కూల్ కూడా కానీ ప్రత్యేకంగా వాళ్ళు ఈ సియుఈటీలో అపియర్ అయి ఉండాలి ఎంట్రన్స్లో. ఖచ్చితంగా అప్లై చేయండి. అదే ఇంకా పీజీ కోర్సుల్లో స్పెషలైజేషన్స్ ఏమన్నా ప్రత్యేకంగా? పీజీ కోర్సులో చూసినట్టయితే ఈ కన్వెన్షనల్ కోర్సుతో పాటు అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎందుకంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంది మాకు. విద్యార్థులకు ట్రైనింగ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సోషల్ వర్క్ అనేది ఒక స్పెషల్ సబ్జెక్టు, సైకాలజీ కూడా చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. అదేవిధంగా స్పెషలైజ్డ్ కోర్స్ ఈవెన్ హిస్టరీ, ఆర్కియాలజీ ఉంది మా దగ్గర. ఈవెన్ ఆర్కియాలజికల్ ల్యాబ్ కూడా ఉంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కోర్సు కూడా చాలా డిమాండ్ ఉంది. అదేవిధంగా ఈ రొటీన్ రెగ్యులర్ కోర్స్ అయిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎకనామిక్స్ ఉంది, కామర్స్ ఉంది, ఎంకామ్. అదేవిధంగా ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, కన్నడ, లింగ్విస్టిక్స్ ఉంది. ప్రత్యేకంగా ఏంటంటే వీరికి స్టూడెంట్స్కు ఒకటి ఎలెక్టివ్ అంటే ఒక మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అని చెప్పి వాళ్ళకు ఈ రెగ్యులర్ కోర్స్తో పాటు ఈ ఏదైతే ఎలెక్టివ్ ఉంటుందో అది లైక్ జనరిక్ ఎలెక్టివ్, వాళ్ళు మ్యూజిక్ కానీ, తబలా కానీ, పెయింటింగ్ కానీ ఇలాంటివి తీసుకునే అవకాశం కూడా ఉంది మా దగ్గర. ఎందుకంటే తబలా ఉంది, ఎంఏ తబలా, ఎంఏ వోకల్ మ్యూజిక్, దట్ ఈస్ హిందుస్థానీ మ్యూజిక్, ఎంఏ పెయింటింగ్. సో దీస్ ఆర్ ది స్పెషల్ కోర్స్. అండ్ విద్యార్థులకు కూడా ఎలెక్టివ్ ఒక ఫారిన్ లాంగ్వేజ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. స్పానిష్, జపాన్, జర్మనీ, అరబిక్. విద్యార్థులు ఎవరికైనా ఒక ఫారిన్ జర్మనీ పోవాలంటే వాళ్ళు జర్మనీ నేర్చుకునే అవకాశం ఉంటుంది, జపాన్ పోవాలంటే జపానీస్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అది కూడా మేము అది కూడా ఆఫర్ చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులు దాని మీద ఎక్కువ ఆతృత చూపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం అనేది మిగతా యూనివర్సిటీలో ఉండదు. ఇది ఒక మా యొక్క యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒకవేళ పేద విద్యార్థులు అంటే వాళ్ళకి స్కాలర్షిప్లు అందుబాటులో ఉంటాయా? స్టేట్ యూనివర్సిటీలో ఏ విధంగా స్కాలర్షిప్స్ ఉంటాయో ఆ విధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఏ స్టేట్ నుంచి వస్తారో ఆ స్టేటే స్కాలర్షిప్ స్పాన్సర్ చేస్తుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆ స్కాలర్షిప్స్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ భరిస్తాయి. ఎందుకంటే మా యొక్క స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా మేము ఏ స్టేట్ నుంచి వస్తే ఆ స్టేట్స్కి మేమే ప్రాసెస్ చేస్తాం మొత్తం స్కాలర్షిప్స్. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అది స్టేట్కు. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ డిస్పర్సింగ్ మాత్రమే, మనీ ఇచ్చేది మాత్రం సెంట్రల్ గవర్నమెంటే, వెదర్ ఇట్ స్టేట్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ. కాబట్టి విద్యార్థులకు స్టేట్ యూనివర్సిటీలో ఎలాంటి స్కాలర్షిప్స్ వస్తాయో ఆ పరిస్థితులన్నీ కూడా సెంట్రల్ యూనివర్సిటీస్లో ఆ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్కాలర్షిప్కు ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఇప్పుడు సింగిల్ చైల్డ్ కనుక ఉంటే, గర్ల్ చైల్డ్ ఉంటే యూజీసీ కూడా ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ చూసినట్టయితే స్టేట్ యూనివర్సిటీస్లోనే ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజులు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఫీజు అనేది ఎక్కువ కాదు. ఈవెన్ మా దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కోర్సులో చూసినట్టయితే క్వాలిటీ విషయంలో వీఆర్ నాట్ లెసర్ దాన్ ఎన్ఐటీస్. బట్ ఫీజ్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఎన్ఐటీస్ ఉన్న హాఫ్ ఫీజు కూడా లేదు మా దగ్గర. స్టేట్ యూనివర్సిటీస్లో కూడా ఫీజు ఎక్కువనే ఉంది. కాబట్టి స్టేట్ యూనివర్సిటీతో కంపేర్ చేసినప్పుడు మా యొక్క ఫీజు అనుకూలంగా ఉంటుంది. ప్లస్ స్కాలర్షిప్స్ అనేటివి అన్ని యూనివర్సిటీలకు ఏ విధంగా ఉన్నాయో మా యూనివర్సిటీలో కూడా అదే విధంగా వస్తాయి. ప్లస్ ఇది క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఈ సెంట్రల్ యూనివర్సిటీలో మన తెలుగు విద్యార్థులకు ఏ విధంగా ప్రయోజనాలు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు? తెలంగాణ ఈ తెలుగు పీపుల్ కనుక వచ్చినట్టయితే వాళ్ళకు వేరే స్టేట్ నుంచి ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక నేషనల్ ఇంటిగ్రిటీ అని, ఒక జాతి మీద అంటే నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, అంటే మనం మంచిగా సెటిల్ కావాలంటే ఏం చేయాలి, అది ఎందుకంటే ఒకరి నుంచి ఒకరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇవి ఎక్కువ తెలుస్తుంటాయి. అదే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ తెలంగాణ యూనివర్సిటీ ఉండదు.
అదేవిధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ చూసినట్టయితే వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అది మెరిటోరియస్ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఈ స్టేట్ యూనివర్సిటీస్ కంటే ఎక్కువ ఉంటుంది. అందుకే ఎక్కడైనా కానీ ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిటీ కానీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ వాళ్ళకున్న ఎక్స్పోజర్ కానీ, ఎందుకంటే టీచర్స్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, ఒక దగ్గర నుంచి కాదు. ఇన్బ్రీడింగ్ అనేది లేదు అక్కడ, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఆ టీచింగ్ క్వాలిటీ ఉంటుంది అక్కడ. ఆ టీచర్ల డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చిన టీచర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యూనివర్సిటీ టీచర్స్ ఉంటారు కాబట్టి దే నీడ్ టు ఫోకస్ ఆన్ ది ఇంగ్లీష్. ఇక ఎందుకంటే టీచర్కు కానీ స్టూడెంట్ కానీ కాబట్టి అది కూడా దానివల్ల కూడా వాళ్ళ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంటాయి. ఇక్కడ పూర్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్ ఉన్నా కానీ వాడికి వచ్చిన తర్వాత వితిన్ 1 year వాళ్ళ లోపల చాలా చేంజెస్ చూస్తున్నాం, మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో ట్రెమండ్రస్ చేంజ్ వీఆర్ అబ్జర్వింగ్. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అనేది బికాస్ ఆఫ్ దిస్ కన్వర్సేషన్ విత్ ది టీచర్స్ అండ్ అదర్స్ వాళ్ళకి ఆ యొక్క దృక్పథంలో చేంజ్ చేస్తుంది. ముఖ్యంగా చదువుకోవడం అంటే డిగ్రీలు సర్టిఫికేట్లు తీసుకోవడమే కాదు, తర్వాత వారికి జీవితంలో ప్లేస్మెంట్స్ అనేది చాలా కీలకం. మామూలు కాలేజీలలో పీజీ చేస్తే 5,000 10,000 రూపాయల జీతాలకి పనిచేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మన రాష్ట్రంలో. అయితే సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తే మనకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఏమైనా ఉంటుందా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రతి సంవత్సరం జరుగుతుందా? ఎటువంటి కంపెనీలు మన దగ్గర ప్లేస్మెంట్స్కి వస్తున్నాయి? యావరేజ్ ప్యాకేజీ అటువంటి వివరాలు ఏమన్నా తెలియవస్తారా? ఒకటి, అక్కడికి వచ్చిన విద్యార్థులు మామూలుగా కాకుండా వాళ్ళు కొద్దిగా వాళ్ళ యొక్క హోప్స్ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే అక్కడికి వచ్చినాక వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగానే తయారవుతుంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎందుకంటే ఫర్దర్ రీసెర్చ్ చేయాలని, లైఫ్లో మంచిగా సెటిల్ కావాలనే ఆలోచన వస్తుంది వాళ్ళకు. ఆ యొక్క థింకింగ్ పవర్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా మేము క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా మా క్యాంపస్ ప్లేస్మెంట్ సిరీస్ ఆల్సో వర్కింగ్ ఎఫెక్టివ్లీ. వీఆర్ ఇన్వైటింగ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఈవెన్ ఫర్ టీచింగ్ ఆల్సో. సమ్ స్కూల్స్ కూడా అంటే ఈ సెంట్రల్ స్కూల్స్ టు టీచ్ 11th and 12th వాళ్ళు కూడా, ఎందుకంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో మంచి విద్యార్థులు ఉంటారు కాబట్టి మంచి టీచర్స్ దొరుకుతారని చెప్పి, ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ ఉన్న బీడీఎస్ స్టూడెంట్స్ మీద వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈవెన్ ఎంఏ ఎకనామిక్స్ చేసినా కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళని కూడా టీచింగ్ వరకు రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మినిమం ప్యాకేజీ 4.5 lakhs వస్తుంది పర్ యానం. అంటే 35,000 to 40,000 పర్ మంత్ ప్యాకేజ్తోనే బయటకు వెళ్తున్నారు పర్ టీచింగ్ పర్పస్. అదేవిధంగా అదర్ ఫీల్డ్లు ఈవెన్ పర్ మేనేజ్మెంటు, బ్యాంక్స్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీసు ఆర్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ వర్క్, సైకాలజీ, ద ప్యాకేజ్ ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ 4 to 8 lakhs, 9 lakhs అట్లా పర్ యానం వేరీ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. మేనేజ్మెంట్ స్టూడెంట్స్కు 7.5 to 10 lakhs ప్యాకేజ్ వస్తుంది, ఎందుకంటే అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు చాలా వరకు మేనేజ్మెంట్ చేసుకున్న స్టూడెంట్స్కు జాబ్ వస్తున్నాయి అక్కడ. సైకాలజీ వాళ్ళకి అదేవిధంగా ఎన్జిఓస్ నుంచి వస్తున్నాయి, సోషల్ వర్క్ వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది. సో ఈ విధంగా ప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. ఏ కంపెనీలో వస్తుంది? ఈవెన్ ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది, టీసీఎస్ వస్తుంది, ఇవి సాఫ్ట్వేర్ కంపెనీస్. అండ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా వరకు ఈ బ్యాంకు రిక్రూట్మెంట్, ఈ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ సంబంధించిన స్టూడెంట్స్కు రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది. అదేవిధంగా ఈవెన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో అవకాశం వస్తుంది. అదేవిధంగా ఈ ఎన్జిఓస్ పర్టికులర్లీ సోషల్ వర్క్ అండ్ సైకాలజీ వాళ్ళకు ఆ రిక్రూట్మెంట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు ఆ ప్లేస్మెంట్. సో టీచింగ్ దిస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని
ఇది సెంట్రల్ సిలబస్ ఏదైతే ఆఫర్ చేస్తుండ్రో రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు టీచింగ్ కొరకు కూడా వచ్చి రిక్రూట్ చేసుకుంటుండ్రు. ఆ ప్యాకేజీ మినిమం 35,000 to 40,000 పర్ మంత్ ఆఫర్ చేస్తున్నారు. సార్ మన దగ్గర కేవలం యూజీ పీజీ కోర్సులేనా, దాంతోపాటు ఏమైనా పిహెచ్డి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి? అన్ని సబ్జెక్టులో కూడా ఏదైతే మాకు 27 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 27 డిపార్ట్మెంట్స్లో పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిహెచ్డి ప్రోగ్రామ్స్. దట్ ఈస్ ఎంట్రీ ఇన్ టు ది పిహెచ్డి ప్రోగ్రామ్ ఈజ్ త్రో మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ నెట్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ క్వాలిఫై అయితేనే వాళ్ళకి అడ్మిషన్ ఉంటుంది. అది కూడా త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. అది అదేవిధంగా ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలు అంటే ఒక చరిష్మా ఏంటంటే ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్, అదేవిధంగా ఇన్నోవేషన్. ఈ స్థానిక యూనివర్సిటీల్లో, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో ఏంటంటే నిధుల కొరత కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, పరిశోధనలు కానీ జర్నల్ సబ్మిట్ చేయడం కానీ వీటన్నిటిలో కూడా కొంత మేరకు వెనుకబడి ఉన్నాయని సత్యం. అయితే ఈ మన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో ఈ రీసెర్చ్కి కానీ ఇన్నోవేషన్కి సంబంధించి కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి మన ప్రాసెస్ సౌకర్యాలు ఉన్నాయి అక్కడ? ఇక్కడ పర్టికులర్గా సైన్స్ స్ట్రీమ్లో చూసినట్టయితే చాలా వరకు టీచర్లకు పీడిఎఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి, ఎందుకంటే ఆ రీసెర్చ్ అనేది ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది అన్నది. తర్వాత మాకు ఉన్న ఫెసిలిటీస్ అయితే ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ అనేది ఉన్నది కాబట్టి రీసెర్చ్ చేయాలంటే ఆ రీసెర్చ్ చేసినప్పుడు దాని యొక్క అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. దాని కొరకు ఒక చిన్న వర్క్ చేసినట్టయితే దాని గురించి అనాలిసిస్ కొరకు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. మాకు ఉన్న ఫెసిలిటీస్ వల్ల ఇమీడియట్గా మేము అక్కడనే అనాలిసిస్ చేసుకుంటాం కాబట్టి ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మా యొక్క వర్క్ టైం అనేది వేస్ట్ కాదు. అదేవిధంగా ఈవెన్ లిటరేచర్ కానీ లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ ఇవి మాకు ఆ యొక్క కొరత లేదు. ఇటు ఇంప్లిమెంట్తో కానీ, ఇటు స్కోపస్ కానీ, ఇటు సైఫైండర్ ఇలాంటి ముఖ్యమైన సాఫ్ట్వేర్ కూడా మాకు అవైలబుల్ ఉంటుంది. సో విద్యార్థులకు అటు లైబ్రరీకి పోయి లైబ్రరీ ఫెసిలిటీసు, అటు ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ, తర్వాత ఈ యొక్క నెట్వర్క్ కానీ వైఫై సిస్టమ్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆ రీసెర్చ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్టికులర్లీ టీచర్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు, వారికి ఫారిన్ ఎక్స్పోజర్ ఉంది. చాలా వరకు టీచర్లకు పోస్ట్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ ఓరియంటేషన్ రీసెర్చ్ కూడా ఉంటుంది. అందుకే మేము పీజీలో కూడా మేము ప్రాజెక్ట్ వర్క్ పెట్టినాం. ఈవెన్ యూజీ యాజ్ పర్ ఎన్ఈపీ 2020 ప్రకారం మేము 4th ఇయర్లో విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, రీసెర్చ్ ఓరియంటేషన్, రీసెర్చ్ మెథడాలజీ. కాబట్టి విద్యార్థులకు ఆ రీసెర్చ్ మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. దానికి అసలు అక్కడ పెట్టిన యూజీ ప్రోగ్రామ్సే ప్రత్యేకంగా రీసెర్చ్ ఓరియంటేషన్ కొరకే పెట్టిన ప్రోగ్రామ్స్ అవి. ఎందుకంటే ఇప్పుడు యూజీ ఈ ప్రొఫెషనల్ కోర్స్ వచ్చిన తర్వాత యూజీ బాగా నెగ్లెక్ట్ అయిన తర్వాత ఫ్యూచర్ సైంటిస్టుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల, ఈవెన్ ఐఐసి బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూషన్ లోపల యూజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఇన్ ది సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్. ఈవెన్ ఐఐటీస్ వాళ్ళనే లాగానే ఇండియన్ స్టాఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది కూడా ఐసర్స్ కూడా స్థాపించడం జరిగింది. అది కూడా సైన్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ కాకుండా, రాబోయే రోజుల్లో ఈ కొరత ఉండకుండా ఐసర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు తిరుపతిలో ఒకటి ఉంది ఐసర్, ఇటు బెరంపురం ఉంది, సో ట్రివేండ్రంలో ఉంది. సో ఈ విధంగా ఐసర్స్ కూడా స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క బేసిక్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ వాటి యొక్క నాణ్యత తగ్గకుండా వాటికి కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి కొరత ఉండకుండా ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీస్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకు చూసినట్లయితే ఇక్కడ స్టేట్ యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా యూజీ ప్రోగ్రామ్స్ లేవు. యూజీ ప్రోగ్రామ్స్ కేవలం డిగ్రీ కాలేజీలో ఉంటుంటాయి. కాబట్టి యూనివర్సిటీలో ఉన్న యూజీ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు యూజీ పీజీ స్టూడెంట్స్తో కలుస్తుంటారు. సేమ్ టీచర్ యూజీ పీజీకి కూడా సేమ్ టీచర్ టీచ్ చేస్తారు. కాబట్టి ఆ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క టోటల్ థింకింగ్ టోటల్ చేంజ్ అయిపోతుంటుంది, వాళ్ళ అవగాహన చేంజ్ అవుతుంది, వాళ్ళ యొక్క ప్రాస్పెక్టస్ కానీ వాళ్ళ యొక్క థింకింగ్ కానీ ఆ యొక్క యాటిట్యూడ్లో కానీ చేంజెస్ ఉంటాయి అక్కడ. కాబట్టి యూజీ ప్రోగ్రామ్ కనుక సెంట్రల్ యూనివర్సిటీలో చేసినట్టయితే దట్ ఈస్ బెటర్ దాన్ పర్సూయింగ్ ది ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ ది ప్రైవేట్ కాలేజెస్. మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి గ్రామీణ విద్యార్థులు ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్,
హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏదో ఒక కాలేజీలో పీజీ చేశామా అనకుండా మనకు దగ్గరలో అతి సమీపంలో ఉన్నటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్ణాటకలో చేస్తే చక్కటి వసతి సౌకర్యాలు, రీసెర్చ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, అదేవిధంగా లైబ్రరీ, ఇతరత్ర అన్ని సదుపాయాలు, పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీతో ఉన్నటువంటి యూనివర్సిటీ. అదేవిధంగా మల్టీ స్టేట్స్ అంటే అన్ని రాష్ట్రాల్లో చెందిన విద్యార్థులు అక్కడికి రావడం వల్ల మనకు అన్ని రకాలైనటువంటి యొక్క జ్ఞానం అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. అదే సందర్భంలో మంచి ప్లేస్మెంట్స్తో కూడా బయటికి వచ్చేటువంటి యొక్క పరిస్థితి ఉందని చెప్పి వీసీ గారు మనకు తెలియజేశారు. కాబట్టి జనవరి 24వ తారీఖున చివరి తేదీగా ఉన్నటువంటి CUET ఎగ్జామ్కి అందరూ దరఖాస్తు చేసుకొని ఆ ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించి మనకు సమీపంలో ఉన్నటువంటి యొక్క యూనివర్సిటీలో చేరి చక్కటి భవిష్యత్తు నిర్మించుకుందని ఆశిద్దాం. నమస్తే.